హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ప్రొనౌన్స్ గురించి చూద్దామండి. ప్రొనౌన్స్ వచ్చేసి 7. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనము చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము ప్రొనౌన్సియేషన్లో కానీ యూసేజ్లో కానీ. ప్రొనౌన్స్ విషయం వచ్చేసరికి వాటిని ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, వాటి రైట్ వే ఏంటి చూద్దామండి. ముఖ్యంగా బేసిక్ లెవెల్లో మనకి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అర్థం కావాలన్నా, ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్స్తో వస్తే కనుక చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు మనకి అర్థం కావాలంటే ప్రొనౌన్స్ పైన మంచి అవగాహన ఉండాలి. రైట్. ఇందులో నేను ఈ ముఖ్యంగా ఐని ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. తప్పుగా కొంతమంది స్మాల్ లెటర్స్లో రాస్తూ ఉంటారు. రైట్. ఐ అంటే నేను. ఐ యామ్ ఎ టీచర్. నేను ఒక టీచర్. ఐఎమ్ ఎ డ్రైవర్. ఐఎమ్ ఎ క్లీనర్. ఐఎమ్ ఎ డాక్టర్. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. ఇలా నేను అనే ఉద్దేశంతో చెప్తాం. దానికి ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి మీ, నన్ను. కొన్నిసార్లు విచిత్రంగా ఈ మీని నన్నుతో పాటుగా నేనుగా కూడా ఉపయోగిస్తారండి. హూ ఇస్ దేర్? ఇట్స్ మీ. అది నేను. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఈ మీని నేనుగా కూడా ఉపయోగిస్తాం. అయితే ముఖ్యంగా నన్ను అనే విషయం నేర్చుకుందాము. హీ ఆస్క్డ్ మీ. అతను నన్ను అడిగాడు. హీ ఇన్వైటెడ్ మీ. అతను నన్ను ఇన్వైట్ చేశాడు. ఇలా నన్ను అని చెప్పుకోవచ్చండి. రెండో ప్రొనౌన్ వచ్చేసి వి. దీన్ని సాధారణంగా వి అని ప్రొనౌన్స్ చేయాలి. వి అని అనకూడదు. ఈ డబ్ల్యూఈని వి అని చెప్పొద్దు. మోడర్న్ ఇంగ్లీష్లో దీన్ని వి అని చెప్పేసి అంటారు. ఇక్కడ రాసానుగా వి. వి ఆర్ ఇండియన్స్. వి ఆర్ ఫ్రెండ్స్. వి ఆర్ రిలేటివ్స్. వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇలా మేము అని చెప్పే ఉద్దేశంలో వీని తీసుకుంటాం. అలాగే మనము అన్న అనే అర్థం. వి ఆర్ ఇండియన్స్. మనము భారతీయులం. వి ఆర్ స్టూడెంట్స్. మనము విద్యార్థులం. మేము లేదా మనము రెండు ఒకటే. హస్. సాధారణంగా హజ్ అని అంటాము, కానీ హస్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఏంటండి? హస్. మమ్మల్ని. దే ఇన్వైటెడ్ హస్. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. దే ఇన్సల్టెడ్ హస్. వాళ్ళు మమ్మల్ని అవమానపరిచారు. దే ఆస్క్డ్ హస్. వాళ్ళు మమ్మల్ని అడిగారు. ఇలా చెప్పుకోవచ్చండి. ఇకపోతే దే. ఇది దే అని చదువుతాము, కొంచెం ఏగా చెప్తే బాగుంటుంది. దే అంటే వాళ్ళు, వీళ్ళు. మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కొన్ని రాయలేదు, వాటిని కూడా చెప్తాను. వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు. గౌరవంగా వారు, వీరు అని అంటాం కదా, దానికి కూడా దే అనే చెప్తాము. వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు. అలాగే మనుషులతో పాటుగా వస్తువులు కూడా వాడచ్చండి. ఎప్పుడు? అవి. దూరంగా ఉన్న వాటిని అవి అంటాం, దగ్గరగా ఉంటే ఇవి అంటాం. దే ఆర్ నైస్. అవి బాగున్నాయి అని చెప్పడానికి. దే ఆర్ మైన్. అవి నావి. ఓకేనా. దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నా స్నేహితులు. దే ఆర్ స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్. దే ఆర్ ఇండియన్స్. వాళ్ళు భారతీయులు. ఇలా చెప్పుకోవచ్చండి. ఈ దేని వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆబ్జెక్టివ్ కేస్. దమ్. వాళ్ళని, వీళ్ళని, వారిని, వీరిని, వాటిని, వీటిని. అన్నీ కూడా ఇదే ఏంటండి. వన్ మోర్ టైం. దమ్ అంటే ఏంటి? వాళ్ళు, వీళ్ళు. సాధారణంగా మనము దెమ్ అంటాము, సాధారణంగా దెమ్ అంటూ ఉంటాము. దమ్ రెండు ఉన్నాయి యాక్చువల్గా. దమ్, దెమ్. రైట్. దే వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి. ఇలా చెప్పుకోవచ్చు. దమ్ వాళ్ళని, వీళ్ళని, వారిని, వీరిని, వాటిని, వీటిని. నెక్స్ట్ అండి యు. ఈ ప్రొనౌన్ చూడండి. యు. నువ్వు, మీరు. అంటే ఎవరినైనా ఒక్కళ్ళే ఉంటే నువ్వు అని అంటాము. గౌరవంగా చెప్పాలంటే మీరు అని అంటాం. ఇలా గౌరవంగా చెప్పాలన్నా, గౌరవం లేకుండా చనువుగా నువ్వు అనాలన్నా యూనే ఉపయోగిస్తామండి. ఇంగ్లీష్లో ఎవరినైనా నువ్వు అని చెప్పాలన్నా యూనే, మీరు అని చెప్పాలన్నా యూనే. యు అంటే అర్థం ఏమిటి? నువ్వు లేదా మీరు. ఇకపోతే సేమ్ అండి, ఇక్కడ కూడా అంతే. యు నిన్ను, మిమ్మల్ని. యు ఆర్ మై ఫ్రెండ్. మీరు నా స్నేహితులు, నువ్వు నా స్నేహితుడివి. యు ఆర్ ఎ నైస్ పర్సన్. మీరు ఒక మంచి వ్యక్తి. ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి హీ. అతను, ఇతను. ఏంటండి? హీ అంటే అతను, ఇతను. అలానే వాడు, వీడు, ఆడు, ఈడు. ఇలా చెప్తాం కదా తెలుగులో. అన్నిటికీ ఇదే. అతను, ఇతను, వాడు, వీడు. హీ. హీ ఈజ్ మై ఫ్రెండ్. అతను నా స్నేహితుడు. హీ ఈజ్ ఎ నైస్ పర్సన్. హీ ఈజ్ ఎ టీచర్. హీ ఈజ్ ఎ డాక్టర్. హీ ఈజ్ ఏ కలెక్టర్. హీ ఈజ్ ఏ నావిగేటర్. ఇలా చెప్పుకోవచ్చండి, ఏదైనా చెప్పుకోవచ్చు. అతను, ఇతను. హిమ్. అతనిని.
హిమ్ అంటే అతన్ని, ఇతన్ని. ఐ ఆస్క్డ్ హిమ్, నేను అతన్ని అడిగాను. ఐ ఇన్వైటెడ్ హిమ్, నేను అతన్ని ఇన్వైట్ చేశాను. ఐ ఇన్సల్టెడ్ హిమ్, నేను అతన్ని ఇన్సల్ట్ చేశాను. ఐ ఐ వెల్కమ్డ్ హిమ్, నేను అతనికి స్వాగతం చెప్పాను. రైట్. నెక్స్ట్ అండి షీ, ఆమె, ఈమె. షీ అంటే ఏంటండి? ఆమె, ఈమె. షీ ఈజ్ ఎ నైస్ పర్సన్, షీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ మై ఫ్రెండ్, ఇలా చెప్పుకోవచ్చండి ఆమె, ఈమె. ఇకపోతే హెచ్ఈఆర్, హెర్ అని అంటూ ఉంటారు సాధారణంగా, అలా కాదండి. హా అంటే సరిపోతుంది. వాట్ ఈజ్ హర్ నేమ్? ఓకేనా. ఐ ఆస్క్డ్ హర్, నేను ఆమెను అడిగాను. ఐ వెల్కమ్డ్ హర్, నేను ఆమెను వెల్కమ్ చేశాను, ఆహ్వానించాను. ఐ ఇన్వైటెడ్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేశాను. ఐ హెల్ప్డ్ హర్, నేను ఆమెకు సహాయం చేశాను. నెక్స్ట్ అండి ఐటీ, ఇట్, అది, ఇది. వస్తువు ఉన్నప్పుడు అది ఇది అంటాం కదా, వస్తువు గురించి చెప్పాలంటే అది ఇది. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ఇట్ని మనుషులు కూడా వాడచ్చు. ఎప్పుడండి? చిన్న బేబీస్ అండి. బేబీస్ ఉన్నప్పుడు ఆడో మగో తెలియదు, ఇంకా అప్పుడే పుట్టారు. అప్పుడు బేబీని అని చెప్పడానికి, బేబీ ఏడుస్తుంది అని చెప్పడానికి ఇట్స్ క్రయింగ్ అని అలా అంటారండి. ఆ సందర్భంలో మాత్రం ఇట్ మనుషులకు కూడా ఉపయోగిస్తారండి. అలానే ఆబ్జెక్ట్ కేస్ చూద్దాం చూడండి. ఇట్ అంటే దానిని, దీనిని. ఐ బై ఇట్, నేను దాన్ని కొంటాను. ఓకేనా. ఐ టేక్ ఇట్, నేను దాన్ని తీసుకుంటాను. హీ టేక్స్ ఇట్ పాజిటివ్లీ, అతను దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడు. ఇలా చెప్పుకోవచ్చండి. ఇక్కడ నేను రెండు సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్, రెండు కేసెస్ చెప్పాను. అలానే వేరే కేసులు కూడా, వాటిని కూడా చూద్దామండి. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చూస్తూ ఉన్నామండి. మళ్ళీ నేను ఇంకో కేసు తీసుకున్నాను ఇక్కడ. ఈసారి పజెసివ్ కేసు తీసుకున్నానండి. సబ్జెక్టివ్ కేస్, పజెసివ్ కేస్. ఎలా చదవాలి? పజెసివ్ కేస్. పొసెసివ్ కేస్ అంటారు. పజెసివ్ కేస్ అండి. సబ్జెక్ట్ కేస్ మీకు తెలుసుగా, ఎప్పట్లాగే ఐ, నేను, మై, నా యొక్క. చూడండి ఇక్కడ రాయలేదు, నా యొక్క. అంటే ప్రతిసారి మనం నా యొక్క అని అనము, మామూలుగా నా అనేస్తాం. నా కారు, నా ఇల్లు, ఓకేనా, నా బుక్కు, ఇలా అన్నప్పుడు నాతో కూడా సరిపోతుంది. అది నా అన్న కూడా మైనే. మై కార్, మై బ్రదర్, మై ఫ్యూచర్, మై బుక్, మై కాలేజ్, మై స్కూల్, మై హోమ్, ఇలా మైతో చెప్పుకోవచ్చండి పజెసివ్ కేసులో తీసుకున్నప్పుడు. అలానే తర్వాత వి, నేను ప్రతిసారి చెప్తున్నదే వి కాదండి, అది వి, క్యాపిటల్ వీలా చదవాలి ఉంటుంది కదా. వి ఆర్ బ్రదర్స్, మేము అన్నదమ్ములం. వి ఆర్ ఇండియన్స్, మేము ఇండియన్స్. వి ఆర్ స్టూడెంట్స్, ఇలా చెప్పుకున్నప్పుడు. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము? పజెసివ్ కేస్ ఓయుఆర్ని ఎలా చదవాలండి? ఆ అంటే సరిపోద్దండి. యాక్చువల్గా అవ్వ అన్న కూడా కరెక్టే, కానీ అవర్ అని అనొద్దు. ఏంటి రూల్ ఏంటంటే ఇక్కడ లెటర్ ఆర్ ఉందండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్ ఏంటండి? ఆర్ ఉంది. ఆర్ కనిపిస్తూనే ఆర్ ముందు కనుక వావెల్ ఉంటాయి. యు ఏంటిది? యు అంటే వావెలే కదండి. ఎప్పుడైనా చివరిని ఆర్ వచ్చి ఆర్ ముందు కనుక ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యు కానీ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ BROTHER, బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, యాక్టర్, CAR, ఖా, BAR, బా, MAR, మా, ఇలా చూసుకుంటే OUR, ఆ అంటే ఏంటండి? మా యొక్క, మా కుటుంబం, ఆ ఫ్యామిలీ, మా దేశం, ఆ కంట్రీ, మా ఇల్లు, ఆ హోమ్, మా క్లాస్, ఆ క్లాస్, ఆ ఫ్యూచర్, ఆ జనరేషన్, ఇలా చెప్పాలి. అంతేకాని ఇలా వద్దు. అవర్ కంట్రీ, అవర్ ఫ్యామిలీ ఇలా కాకుండా సింపుల్గా ఆ అంటే సరిపోతుందండి. ఆ కల్చర్, ఆ కంట్రీ, ఆ ఫ్యామిలీ, ఆ హోమ్, ఆ బుక్స్, ఆ కార్, ఇలా చెప్తానండి. మా యొక్క, ఆ. రైట్. నెక్స్ట్ అండి దై, THEY, దే కాదు దై. వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి. రైట్. అన్నింటికి ఇదే. ఇక్కడ రాయలేదు, స్పేస్ లేకపోవటం వల్ల కొన్ని రాశాను. దే అంటే ఏంటండి? వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి. రైట్. THEIR, దేయ. ఏంటండి? దేర్ కాదు, అది దేయ. పీపుల్ జనరలీ మిస్ప్రొనౌన్స్ దిస్ వర్డ్. THEIR, దేయ. ఇది ఒక హోమోఫోన్ అండి. THERE, దేయ, THEIR, దేయ, రెండు ఒకలాగే చెప్పాలి.
రెండు హోమోఫోన్స్ అంటారు. హోమోఫోన్స్ అంటే స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉంటాయి, పలికేది ఒకలాగే చెప్తాం, దాన్నే హోమోఫోన్ అంటాం. SON సన్, SUN సన్, WEEK వీక్, WAK వీక్. ఇలా హోమోఫోన్స్ అంటే స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ సౌండింగ్ ఈజ్ సేమ్. సో అలా చూసుకున్నట్లయితే THEIR, THERE దేయ పలికేదానికి సేమ్ ఒకలాగే ఉంటుందండి, ఒకలాగే పలకాలి కూడా. అంతేగాని దీన్ని దేర్ ఇలా అలా అనొద్దు. THEIR దేయ, వాళ్ళ యొక్క, వాళ్ళ కారు, దయాక్క వాళ్ళ కుటుంబం, దయా ఫ్యామిలీ, వాళ్ళ భవిష్యత్, దయా ఫ్యూచర్, వాళ్ళ దేశం, దయా కంట్రీ, వాళ్ళ పుస్తకాలు, దయా బుక్స్. ఓకేనండి, ఇలా చెప్పుకోవచ్చు. వాళ్ళ సామాన్లు, దయా లగ్గేజ్, ఇలా చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క. నెక్స్ట్ అండి, యు నువ్వు, మీరు. ఒక్కరు ఉన్నా యూనే, ఒకరికన్నా ఎక్కువ ఉన్నా యూనే. గౌరవంగా మీరు అన్నా యూనే, చనువుగా నువ్వు అన్నా కూడా యూనే. యు అంటే నువ్వు ఒక అర్థము, మీరు. నెక్స్ట్ అండి, YOUR సేమ్ రూల్ అండి, ఇక్కట్లాగే. OUR వస్తే ఆర్ వచ్చింది, ఆర్ ముందు వావెల్ వచ్చింది కాబట్టి ఆ అనమంటున్నాను. THEIRలో కూడా ఆర్ వచ్చింది, ఆర్ ముందు ఐ వచ్చింది కాబట్టి ఆర్ సైలెంట్ చేసి దేయ అని చదవమంటున్నాను. అలానే ఇక్కడ కూడా YOUR, ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్ ముందు యు ఉంది, యు అంటే నథింగ్ బట్ వావెలే. ఇలా ఇప్పుడు కూడా యువర్ అని కాకుండా యో అంటే సరిపోతుందండి. యువర్ కాకుండా యో బ్రదర్, యో సిస్టర్, యో ఫ్యూచర్, యో బుక్స్, యో బైక్, యో కార్, యో చిల్డ్రన్. ఓకేనా, యో ఎగ్జామ్. ఇలా చెప్పండి. యువర్ అని చెప్పక్కర్లేదు. YOUR యో నీ యొక్క. అలానే గౌరవంగా మీ యొక్క. యో చిల్డ్రన్, యో ఫ్యూచర్, యో బుక్స్ నీ పుస్తకాలు, మీ పుస్తకాలు. ఓకేనా, యో ఫ్యూచర్ మీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు. ఓకేనా, అలా. నెక్స్ట్ అండి, హీ అతను, ఇతను, వాడు, వీడు అన్నింటికి ఇదే. తర్వాత అండి, హిస్ అతని యొక్క, హిస్ బైక్ అతని యొక్క బైక్, అతని బైక్. హిస్ చిల్డ్రన్ అతని పిల్లలు, అతని యొక్క పిల్లలు. హిస్ బిజినెస్ అతని యొక్క వ్యాపారం, అతని వ్యాపారం, అతని యొక్క వ్యాపారం. హిస్ అంటే అతని యొక్క. నెక్స్ట్ అండి, షీ ఆమె, ఈమె. చూడండి, HER సేమ్ రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెలండి. సో హెర్ అని అనకుండా హా అంటే సరిపోతుంది. హా చిల్డ్రన్ ఆమె పిల్లలు, హా ఫ్యూచర్ ఆమె భవిష్యత్తు, హా ఎగ్జామ్ ఆమె ఎగ్జామ్, హా బుక్స్ ఆమె పుస్తకాలు, హా కార్ ఆమె కారు. ఇలా చెప్పుకోవచ్చండి. IT ఇట్ అది, ఇది. ఇట్స్ దాని యొక్క, దీని యొక్క. ఓకేనా, ద డాగ్ ఈజ్ మూవింగ్ ఇట్స్ టెయిల్. ఓకేనా, ఆ కుక్క దాని యొక్క తోకని ఊపుతూ ఉంది, కదుపుతూ ఉంది. ఇట్స్ టెయిల్. ఓకేనండి, ఇట్స్ టెయిల్. రైట్. అంటే ఇట్స్ అంటే ఏంటండి, దాని యొక్క, దీని యొక్క. రాయడం కుదరలేదండి ఇక్కడ స్పేస్ లేక. దాని యొక్క, దీని యొక్క. ఇలా మనం ఒక్కొక్క కేసు తీసుకుని మాట్లాడుకోవచ్చండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో హియర్. థ్యాంక్ యూ.